మెగాస్టార్. ఆయన గురించి ఎవడెవడు ఏదేదో మాట్లాడతాం కాబట్టి ఊరుకునే ప్రసక్తి లేదు. చెప్పు తీసుకుని కొడతాను అలా రాసేవాడు. నాకు దొరికితే నా ఎదురుకొచ్చి రాయమన్న మాట. చిరంజీవి తాగి మాట్లాడుతున్నది చాలా తప్పండి. సో చిరంజీవి గారు ఈ మధ్యన స్టేజ్ పైన మాట్లాడుతున్నారు, ఏదో ఒక మాట తూలుతున్నారు కొంతమంది రాస్తుంటే, కొంతమంది తాగొచ్చి మాట్లాడుతున్నారని ఆయన వక్రీకరించినట్టుగా రాస్తున్నారు. సో దానికి మీరు అంగీకరిస్తారా లేకపోతే ఏం చెప్తారు? నేను అంగీకరించాడు, నేను ఎవరు కూడా అంగీకరించాడు. నిజంగా ఒకప్పుడు తమ్ముడు అయిపోయింది, ఇప్పుడు అన్నం పట్టుకోరు అంతే. ఆ తమ్ముడే మీకు లేక అన్నం పట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో చూడండి అన్న, మెగాస్టార్ అనే వ్యక్తి ఏంటంటే ఒక ముళ్ళ కాంప లాంటి వెన్నితెర నిజంగా సాఫ్ట్ రోడ్ వేసి ఇప్పుడు చాలా బంగారం లాంటి రోడ్ వేసిండు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటే అంత ఆశామాసిగా ఏదో ఓవర్ నైట్ స్టార్ కలుగుతాను. ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి తను. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ తన కెరియర్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. ఇప్పుడు ఎవరు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాడు కూడా చిరంజీవి గురించి మాట్లాడే రేంజ్ వచ్చింది. సో ఏదో నడుస్తుంది అంతేగాని చిరంజీవి మాట్లాడే స్థాయి కానీ ఆ విలువలు కానీ నేర్చుకొని తన గురించి మాట్లాడాలి తప్ప కానీ ఎవడు పడితే వాడు మా యూట్యూబ్ ఉంది కదా అని, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని కామెంట్ పెడతాం, కాంట్రవర్సీ చేస్తాం అంటే కుదరదు. సో ఆయన రేంజ్ అలాంటిది. ఇప్పుడు నిజం చెప్తున్నప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ ఉండే, ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత మరో ఎన్టీఆర్ ఎవరంటే మన చిరంజీవి చెప్పుకోవచ్చు. తన స్థాయిని మించి ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తన స్థాయి కదా, అంత గొప్ప చెప్తున్నాను. సో తన స్థాయి వేరే. సో అవునని కాదని పవన్ కళ్యాణ్ సీఎం అయినప్పటికీ కూడా, ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయినప్పుడు కూడా ఒకరు ద వన్ మ్యాన్ షో ఇది నన్ను మెగాస్టార్. ఆయన గురించి ఎవడెవడు ఏదేదో మాట్లాడతాం కాబట్టి ఊరుకునే ప్రసక్తి లేదు. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తారు, ఒక టీఎఫ్ఐ బానిస చెప్తున్నా, దయచేసి అట్లాంటి వ్యక్తికి ఎటువంటి కాంట్రాక్ట్ మీరు చూడండి. నా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చూడండి, ఇప్పటికి ఏ హీరో స్టార్ట్ చేసిన అంత గొప్ప వ్యక్తి, అంత మంచి మనిషి. ఆయన గురించి ఏదో నడుచుకుంటూ మాట్లాడుతా అంటే కుదరదు. దయచేసి తన గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి రాయాలని కోరుకుంటున్నాను. చిరంజీవిపై కొన్ని కామెంట్స్ నడుస్తున్నాయి, ఈవెంట్స్ కి తాగి వస్తున్నట్టుగా చాలా మంది కూడా కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? చెప్పు తీసుకుని కొడతాను అలా రాసేవాడు. నాకు దొరికితే నా ఎదురుకొచ్చి రాయమన్న మాట. ఎందుకంటే అది ఆయన మీద ఎప్పుడు ఏమంటారంటే దేవుడి పైన రాళ్ళు వేయడం, పూలతో పాటు రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి. సో అది ఎవడేసాడని ప్రద్దాక మనం వెతికి తీసుకునే ఓపికలు ఎవరికి లేవు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే స్టార్ హీరో అయ్యారో, ఖైదీ నాకు తెలిసి అప్పుడు ఖైదీ అప్పుడు నేను పుట్టున్నాను, అప్పటి నుంచి కూడా ఆయన పైన ఇట్లాంటి రాళ్ళు పడుతూ ఉన్నాయి. ఆయన అంటే గిట్టని వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఆయన ఇవాళ వాళ్ళ తల్లి గారి పైన కూడా ఏదో ఆవిడకి బాగాలేదని, ఆరోగ్యము ఇదైందని చెప్పి రాస్తూ, నాగబాబు గారు క్లియర్ గా చెప్పారు మా తల్లి గారు క్షేమంగా ఉన్నారు, ఏం కాలేదని. అయినా కూడా ఇంకా ఏదో ఒక ఆర్టికల్ రాస్తూ, ఇంకా సోషల్ మీడియాలో ఏదో ఇది రాస్తూ, అంటే మెగా కుటుంబం పైన వాళ్ళకి మరి ఎందుకు అంత కోపమో తెలియదు. సో ఏంటంటే ఇంకా అది చిరంజీవి గారి పైన రాస్తేనే వాళ్ళకి మరి ముద్దకి తినడానికి డబ్బులు వస్తాయో ఏమో తెలియదు, కానీ వేరే వాళ్ళ పైన నెగిటివ్ గా ఎవరు రాసింది కనపడదు. ప్రతిరోజు అయితే చిరంజీవి గారి మీదో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీదో, లేదంటే రామ్ చరణ్ గారి మీద, లేదంటే అల్లు ఫ్యామిలీ మీద, ఇట్లా మెగా కుటుంబంలో ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద రాయడమే సరిపోతుంది అనమాట. సో ఏంటంటే ఇలా రాసినా కూడా చిరంజీవి గారికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే దుమ్ము కూడా ఊడదు అక్కడ. సో చిరంజీవి గారి పైన మీరు ఎంత రాసుకుంటే ఆయన అంత ఎదిగినట్టు అనమాట. ఆయన పైన మీరు పూలు వేయండి, రాళ్ళు వేయండి, బట్ ఆయన మాత్రం ప్రేమతోనే అందరినీ దగ్గర తీసుకుంటాడు. అంటే ఎవరైనా ఒకవేళ శత్రువు అయినా కూడా క్షమించి వదిలేసే గుణం ఉంది ఆయనకి. సో ఇలా రాసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి మరి అన్నం పొద్దున్న లేసి టిఫిన్ తింటారా, మధ్యాహ్నం భోజనం తింటారా, లేకపోతే ఇంకేమన్నా తింటారా, మళ్ళీ తింటారా తెలియదు, కానీ ఆయన పైన రాసుకున్నారంటే వాళ్ళ చేతి వేళ్ళు కూడా చేయి కూడా నొప్పి వస్తుంది. సో దీనిపైన ఏమైనా రాజకీయ కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? రాజకీయం లేదు బాయ్. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆయన సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టినప్పటి నుంచే రాశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాశారు, ఆయన రాజకీయాలు వదిలేసిన తర్వాత రాశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజకీయాల్లో, ఆయన పోనీ ఏమన్నా దెబ్బ కొట్టాలనుకుంటే ఆయన మీద రాస్తారు, ఈయన మీద రాస్తారు. ఆయన పైన రాజకీయ కోణంలో రాస్తారు, ఈయన పైన ఈ సినిమా మీటింగ్ లో తాగాడని, సినిమా ఎవరన్నా తాగి వస్తారు భయ్య. సో ఆయన అసలు అంత ఆయన తాగుడు అలవాటే లేదు. దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారంటే అసలు మందు అనేది ఆయన ఇంట్లో కానీ ఆయన సర్కిల్లో ఉండదని చెప్పారు. ఆయన పార్టీలు ఇస్తారే కానీ ఆయన పార్టీల్లో తాగింది కానీ ఆయన ఎక్కడ, ఇంకా నాగార్జున గారే చెప్తారు ఒక బీర్ తాగానో ఏదో ఒకటి. అసలు వీళ్ళు అంత బాడీ మెయింటైన్ చేయాలి, ఈ 70 ఏళ్ల వయసులో అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే తాగుతూ కూర్చుంటే అది అవ్వదు భయ్య. సో అది తెలుసుకుని రాసేవాళ్ళు కొంచెం ఆలోచించి రాయాలి. లేదంటే ఇప్పుడు నేను మాత్రం మాట్లాడతా, మెగా ఫ్యాన్స్ బయట అలా ఉండరు, ఆఫీస్ దత్తుకుని వచ్చి కొట్టించుకునే రోజులు వస్తాయి అనమాట. ఎవరనేది ఆ రాసిన వాళ్ళు ఎవరనేది బాగా తెలుసు వాళ్ళకి. సో అది కొంచెం అదుపులో పెట్టుకుని చిరంజీవి గారి పైన రాతలు తగ్గించండి. ఆయనకి అయిపోయింది, ఇంకొక 10 ఏళ్ళు ఉంటారు మహాండ ఇండస్ట్రీలో, సినిమాలు రిటైర్ చేస్తారు. సో బట్ మేము ఆయన ఏంటంటే నిరంతరం ఆయన ఆయుష్ ఉన్నంత వరకు సినిమాలు చేయాలని మేము చాలా ఆరాధిస్తూ కోరుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఆయన పడిపోతే లేపడానికి 100 మంది కాదు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి పైన, మంచి వ్యక్తి పైన రాసే ముందు ఆలోచించి రాయాలి. అక్కడ మాట్లాడుతుంటే మాట తూలుతున్నారు, మాట తాగి మాట్లాడుతున్నారు, తాగి స్టేజ్ మీద వస్తున్నారు అని చెప్పి రాస్తున్నారు ఆర్టికల్స్. అది ఎంతవరకు వాస్తవం, మీరు దానికి ఏం చెప్తారు?
చిరంజీవి తాగి మాట్లాడుతున్నది చాలా తప్పండి. చాలా సౌమ్యుడు. నేను షూటింగ్ లో కూడా సార్ దగ్గరే మామూలు చూస్తుంటాము. ఆయన చాలా మంచివాడు. అది తాగి మాట్లాడుతున్నాడు చాలా అది రాంగ్. అది చిరంజీవి గారు ఎప్పుడు తాగి స్టేజ్ మీద మాట్లాడడం కానీ ఏమీ ఉండదు. చాలా మంచివారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచివాళ్ళు. ఈ రోజు ఒక రూమర్ వచ్చింది, అంజలిదేవికి బాగలేదు, మామూలు ఇది సీరియస్గా ఉంది, అస్వస్థత గురైంది అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయారని చెప్పారు. అది కూడా రూమరే, అది నిజం కాదు. ఆయన కేబినెట్ సమావేశంలో ఉండి ఆడ వైజాగ్ లో కాగ్నిజెంట్ మామూలు ఇది ఉన్నది సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడ ఏర్పాటు ఉంటే దాని గురించి అన్ని మాట్లాడిన స్థలం గురించి కానీ అన్ని ఈ రోజు అక్కడ డిప్యూటీ సీఎం గా అక్కడ కేబినెట్ లో ఉన్నాడు. ఆయన ఉండి మాట్లాడుతుంటే అది కూడా ఈ రోమర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మామూలు ఈ రిలే అయిన తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని వచ్చేసాడు. అప్పటికప్పుడే సమావేశం మధ్యలోనే వచ్చేసాడు. చిరంజీవి కూడా అనిల్ రావుపూడి షూటింగ్ కూడా జరుగుతున్నది ఈరోజు. ఆ షూటింగ్ కూడా మధ్యలోనే ఆపేసుకుని వచ్చేసాడు. వాళ్ళ అమ్మ బాగాలేదు, ఎవరైనా కానీ తల్లికి బాగాలేదంటే వచ్చేస్తారు కదండి, ప్రేమ కదండి. అందులో అంజనాదేవి అంటే వాళ్ళందరికీ కూడా నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారికి కానీ చాలా ప్రేమ. వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా అంటే చాలా ప్రేమ. ఫస్ట్ నుంచి వాళ్ళంత కష్టాలు భరించి పెంచారు వాళ్ళు. ఎట్లా అంటే మాది నెల్లూరు అని చెప్పారు కదండి, వాళ్ళు నెల్లూరులో కూడా ఉన్నారు ఫ్యామిలీ. వాళ్ళ నాన్న నెల్లూరులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా జాబ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పాడు, అంటే వాళ్ళ డిసిప్లిన్ గురించి చెప్తున్నా. అంటే వాళ్ళు తాగారు, ఇట్లా స్టేజ్ మీద తాగి తూలి మాట్లాడుతున్నారు అనే దాని గురించి చెప్తున్నాను అనమాట. డబ్బులు ఇచ్చి రాపిస్తున్నారు ఆర్టికల్స్ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ రూమర్ సృష్టించి వాళ్ళు పనులన్నీ మానుకొని వచ్చేసారు కదా, ఈ రోజు అక్కడి నుంచి వచ్చేసారు కదా. అక్కడ నెల్లూరులో కూడా అక్కడ కనక మహల్ అని ఒక సినిమా థియేటర్ ఉన్నది. అక్కడ ఆ థియేటర్ లో నాగబాబు పవన్ కళ్యాణ్ మామూలు తీసుకొని చిన్నపిల్లల వాళ్ళు చిరంజీవి కొంచెం మామూలు అంటే ఒక 19-20 సంవత్సరాలు ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు. ఆడ మూవీస్ లోకి వచ్చినప్పుడు అక్కడే ఉండింది. ఆయన విఆర్ కాలేజీలో కూడా చదివాడు చిరంజీవి గారు అక్కడ నెల్లూరులో. నేను విఆర్ కాలేజ్ చదివింది, విఆర్ కాలేజీలో కూడా అక్కడ చదివారు. తర్వాత అక్కడి నుంచి కొట్టుకుంటూ వాళ్ళ నాన్న సినిమాకి, ఆయన కూడా సినిమాకి వెళ్ళినాడు. వీళ్ళ ముగ్గురిని చూశాడు, చూసుకొని బెల్ట్ తీసుకుని కొట్టుకుంటా మోలాపేట సెంటర్ తీసుకుని వచ్చాడు. అంటే అక్కడి నుంచి దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది మోలాపేట సెంటర్. అంటే ఆడ తీసుకుని వచ్చాడు. అంటే అంత డిసిప్లిన్ గా పెంచాడు. వాళ్ళ తండ్రి కానీ తల్లిదండ్రులు అంతా బాగా పెంచారు. వాళ్ళ హౌస్ కూడా ఉన్నది నెల్లూరు. నేను వెళ్ళేది చూసేది, చాలా డిసిప్లిన్ గా ఉండేది వాళ్ళు. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా వాళ్ళ నాన్న మామూలు చెప్పిన సంబంధాన్ని చేసుకున్నాడు, మంచి వాళ్ళు చేసుకున్నాడు. చాలా డిసిప్లిన్ పెరిగారు. ఇది తాగి ఇట్లా చేస్తున్నాడంటే చాలా రాంగ్. షూటింగ్లు అంటే మేము పక్కనే ఉంటాం, షూటింగ్లు చేసేటప్పుడు చాలా మర్యాదగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు డీసెంట్ గా ఉంటాడు, అనవసరంగా ఏం మాట్లాడు. షార్ట్ అయిపోయిందా పోయి అక్కడ మామూలు చైర్ లో కూర్చుంటాడు. అతని పాటికి అతను ఏదో మామూలు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, అంతేగాని అందరితో కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు, చాలా బాగా మాట్లాడతాడు. సార్ నాది నెల్లూరు అంటే ఓకే 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 హ్యాపీ గుడ్ అన్నాడు సార్. అట్లా చాలా బాగుంటుంది. ఇట్లా చెప్పడం చాలా రాంగ్. అది ఆయన రాజకీయాల్లో కూడా బాగానే చేశాడు. టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, తర్వాత వాళ్ళ తమ్ముడి విషయంలో కానీ, వాళ్ళ తమ్ముళ్ళైనా కానీ చాలా ప్రేమ ఆయన. వాళ్ళ తల్లి అంటే చాలా ప్రేమ, మళ్ళీ కూడా చెప్పలేదు, అంత ప్రేమగా ఉంటారు. ఇది చాలా రాంగ్ అండి, చెప్పడం చాలా రాంగ్ అది. ఓకే.